చేసుకున్న బాసలన్నీ చెరిగిపోయాయి. నేను రాసుకున్న విన్నపాలు చేరలేదనకండి. నేను మీకు రాసిన ఉత్తరాలు 32. నేను నీకు 33 నిజాలు చెప్తాను. నీ ఉత్తరాలన్నీ చేరాయి. ఇంకో నిజం, అవేవీ నేను చూడలేదు. అదేమిటి? మా చెల్లాయి సుగుణ గుర్తుందా? ఉంది. ఆమె భర్త వదిలేసినప్పటి నుంచి ఏ జంట సంతోషంగా ఉన్నా ఏదో మానసిక ఆందోళనతో క్రూరంగా ప్రవర్తించేది. సుగుణ కన్ను మూసేంత వరకు నేను కళ్ళు తెరవలేకపోయాను. సుగుణ పోయిందా? అవును. ఆమె చనిపోయాక తన గదిలో దొరికే నీ ఉత్తరాలన్నీ. సుహాసిని ప్రపోజెస్, సుగుణ డిస్పోజెస్. సుహాసిని బాంబే బ్రాంచ్ నుంచి వచ్చింది. జవాబు ప్రిపేర్ చేయమన్నారు ఏఎం గారు. ఏయ్, మీ వారి సంతకం చూస్తున్నావా? ఆయన రాతకేం బ్రహ్మాండంగా ఉంది. నీ రాత ఎలా తగలబెట్టు. ప్రేమ ప్రేమ. ఏటమ్మా? అబ్బాయి పెళ్లి ఒప్పుకున్నాడే. ఇన్నాళ్ళు పెళ్లికి వాయిదాలు వేసుకొస్తున్నాడు. ఈ శుభవార్త గవర్రాజు గారికి చెప్పి ముహూర్తం పెట్టించేస్తాను. అరే, ఇదేమిటి హిందీలో ఉందే? ఏదైనా ముఖ్యమైన కాగితం పొరపాటున కవర్లో పెట్టేశాడో ఏమో. పిచ్చి సన్నాసి. ఈ భాష ఎవరికి తెలుస్తుంది? అబ్బాయిని సరిగా చూసుకోమ్మా. వేషం కొంచెం పెద్దదే అనుకో, కానీ నువ్వు వద్దంటే మొత్తం గుండు కొట్టించుకుంటా. ఏమిటి అన్ని అలాగే ఉన్నాయి? తీసుకోమ్మా. బస్ బస్ బస్సుదే ఉంది. 10 నిమిషాలకో బస్సు. అది కాదమ్మా, బస్ అంటే హిందీలో చాలు అని. అమ్మాయికి హిందీ తెలుసా? వాళ్ళ తాతగారు ఉండేది హైదరాబాద్ లోని. అమ్మయ్యా, ఒక్క నిమిషం. హిందీ తెలిసిన వాళ్ళ కోసం 4 రోజుల నుంచి వెతుకుతున్నాను. మా అబ్బాయి ఉత్తరంతో పాటు వచ్చింది. ఇది కాస్త చదివి పెట్టమ్మా. ఏదైనా ముఖ్యమైన కాగితం అయితే తిప్పి పంపించవచ్చు. ఏముంది దాంట్లో? చెప్పమ్మా. ఏమున్నా పర్వాలేదు, చెప్పు. మీ అబ్బాయి గారికి ఇంతకు ముందే పెళ్ళైందట. పెళ్ళైపోయిందా? ఒక బిడ్డ కూడా ఉన్నట్ట. కానీ భార్యకు విడాకులు ఇచ్చారు. ఆవిడ పేరు సుహాసిని. ఆవిడ రాసిందమ్మా ఉత్తరం? కాదు, ఇంట్లో పనివాడు. ఒక ఆడపిల్ల బ్రతుకు నాశనం కాకూడదని సత్యే తెలిసి రాస్తున్నానంటూ వ్రాసాడు. ఏడ్చాడు సచ్చేది. చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. కురతనం కదా. అవునమ్మా, మాకే అభ్యంతరం లేదు. అభ్యంతరం నాకుంది, క్షమించండి. అంటే ఈ పని వాడుకుండే మంచి మనసులో సగమైనా నాకుండాలి కదా. ఇప్పుడు విడాకులు ఇచ్చేశాడు కదమ్మా, మరి ఇంకేమిటి? బస్ బస్. ఇప్పుడే నేర్చుకున్న హిందీ నీకు యోగ్యుడైన భర్త దొరుకుతాడమ్మా. कौन है? సుగుణాకర్ రావు గారు ఉండేది ఇక్కడేనా? हाँ, आप ఎవరు? నేను అతని తల్లిని. మద్రాసు నుంచి వస్తున్నాను. నమస్తే బడే మేం సాబ్. నమస్తే. హిందీలో ఉత్తరం రాసింది నువ్వేనా? हाँ हाँ, మోటు. అబ్బాయి ఎక్కడా? ఊరు ఖండాల. హాలిడే వెళ్ళారు. ఎవరితో? ఎవరితో వెళ్ళాడు? आप बैठिए ना. मैम साहब, शादी फोटो. आइए आइए. అది ఈ ఫోటో ఉన్న చోట. सुहासिनी जी अच्छी मेम साहब.
ఇక నేను వెళ్తున్నాను. ఆప్కి బేటాకి చూడర్? అక్కర్లేదు. కారణం లేకుండా కాపురాన్ని రద్దు చేసుకున్నాడే వాడు. ఇంత దారుణం చేసిన కొడుకుని నేను రద్దు చేసుకోకూడదా? చూడు, నేను ఇక్కడికి వచ్చినట్టు వాడికి చెప్పక్కర్లేదు. వెళ్తాను. ఏం కావాలి? ఎవరు కావాలి? బాబు పేరేమిటమ్మా? ముందు నీ పేరేమిటో చెప్పు. ఏరా రాజా, నిద్ర ముంచుకొస్తుందా? బొజ్జమ్మా బొజ్జు. బాబుకి ఏం పాలు పుడుతున్నావమ్మా? తల్లిపాలా పోతపాలా? ఎవరు నువ్వు? పక్క బట్టలన్నీ పాడైపోయాయి. అయ్యో, మార్చలేదు. కొళా ఎక్కడమ్మా? ఎక్కడ? ఓ, ఎవరు నువ్వు? ఏమిటిది? ఇల్లింకా ఊడ్చినట్లేదేమిటి? లక్షవారం పూట దీపాలు పెట్టేవేళ ఇల్లిలా ఉండొచ్చునా? అసలు ఎవరు నువ్వు? ఏదన్నా పనివ్వు తల్లి. నేను ఇవ్వటానికి ముందే నువ్వు చేసుకుంటూ పోతే ఏమిటి అర్థం? చేసిన తర్వాత నువ్వు చేయొద్దన్నా. నువ్వు చేయొద్దనకు ముందే చేసేస్తే చేయడం అయిపోతుంది కదా. బాగానే మాట్లాడుతున్నావు. ఇప్పుడే విన్నావు. కడుపు నిండా తిండి పెట్టి నన్ను కదిలించు, అప్పుడు చెప్తాను. నీలాగే 4 అక్షరం ముక్కలు నాకు తెలుసుంటే చేతిలో చీపురంత కలంబుచ్చుకొని చెక్కేసేదాన్ని. దిక్కులేని బతుకు. ఏదన్నా పనివ్వరా తల్లి? నెలకెంత కావాలి? నేను అడగనమ్మా. నువ్వెంత ఇచ్చినా సరే. ఓ 50 ఇయ్యి. పోనీ సగం ఇయ్యి. 25? ఇవ్వకూడదా? ఇల్లు ఉడుస్తాను, బట్టలు ఉతుకుతాను, అంట్లు తవ్వుతాను, వంట పని చేస్తాను. నువ్వు ఆఫీసు నుంచి వచ్చే వరకు ఇంట్లో కాపలా ఉంటాను. బిడ్డకి సమస్తం నాయనమ్మలా చూసుకుంటాను. ఆ పాట 25 రూపాయలు ఇవ్వకూడదు? ఇవ్వచ్చమ్మా. కానీ ఉదయం కాఫీ తాకపోతే గుడ్లు పీకిపోతాయమ్మా. అలవాటు. గ్లాసు నిండా కాఫీ కావాలి. అది నువ్వు తాగేలాంటిది. అలాగే, రేపు ఆలోచించి చెప్తాను. ఎవరది? ఎదురింట్లోంచి మింగేసేలా చూస్తున్నాడు. ఓయ్ గడ్డపాయన, ఇటు చూస్తావే నాయనా? తల దువ్వు కావాలంటే అద్దం చూసి దూకో. ఆడాలని చూసి దూకోక గడ్డ పీకేస్తాను. రా, కావలసిన వాడా? ఎవడవాడు? ఎవరైనా? ఆహా, క్షమించు తల్లి. హౌస్ ఫుల్. నీ ఉస్తాబే ఆలస్యమైంది. సర్లే, రేపు వెళ్తారా? లేడే చూడండి అంటున్నాడు. రేపు ఉండదేమో. రేపటి వరకు ఎందుకులేండి సుహాసిని గారు. ఇదిగో 2 టికెట్లు. మరి మీకు? నా భార్య చచ్చిపోయిన తర్వాత సినిమాలు చూస్తాం మానేశాను. మీరు ఇద్దరు కోసమే కొన్నాను. ఆఫీస్ లో మీ సినిమా ప్రోగ్రామ్ విన్నాను. కొత్త సినిమా టికెట్ దొరకవని 1 గంటగా పర్మిషన్ వేసి క్యూలో నిలబడి న్యూస్ రీల్ జరుగుతుంది. టికెట్లకి ఎంత అయింది? విలువలేదు. వెళ్ళండి. సినిమా చూస్తే సెన్సార్ సర్టిఫికేట్ నుంచి చూడాలి. వెళ్ళండి. థ్యాంక్స్ జోని. చాలు. థ్యాంక్ యూ గురు. ఇలాంటి సన్నాసులు కూడా ఉంటారు చూడు. అలా అనకు. జానీ తారక రాముడు. గురుగారు, నేను ఒక మాట చెప్పనా? చెప్పు. మీ అంత పెదవ మరొకటి లేడు. ఏమిట్రా బాగుతున్నావు? 2 సినిమా టికెట్లు సంపాదించారు. మీకు ఒకటి దొరకపోయిందా? నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకుంది కదా. ఏమిటి? నేను సినిమా చూసానా? సుహాసిని వడలో కూర్చుని ఆవిడ మొహం చూస్తూ గడిపేసేవాడిని. 3.5 గంటలు. తప్పు తప్పు. లంపలేసుకో. వేసుకోమంది నిన్ను. వేసుకున్నది కూడా నన్నే.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నలమహారాజు గారు ఈ పూటకి ఏం పలహారం చేసుకుంటున్నారు? రాజుల కాలం పోయింది, మందంతా దొరలు తిండి. అదేం టిఫిను? 2 రొట్టె ముక్కలు. మరి మధ్యాహ్నం? 4. రాత్రికి? 3. ముప్పొద్దులా రొట్టెనా? అయ్యో పాపం, ముప్పొద్దులా రొట్టి ముక్కలు తింటే మీరేం కావాలి, మీ నోరేం కావాలి? ఎలాగో ఆదివారం, నేను వంట చేసి పెడతాను. అనుమతిస్తారా? అవును, మన కథ ఎవరైనా సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఇది కథ కాదు అంటారు జనం. ఏ? ఆడదంటేనే ఏడుపు కదా, ఏడుపంటేనే తెలియని ఆడదాని కథకి ఇంకేమంటారు? ఇదిగో 10 నిమిషాలు. సుహాసిని, జీవితంలో ఎప్పుడైనా సుఖంగా ఉన్నావా? అమ్మ కడుపులో ఎంత హాయిగా ఉన్నానో మీకేం తెలుసు? పుట్టాక సుఖపడితే అది సినిమా కథకి పనికిరాదు. అయిపోయింది, 10 నిమిషాలు. అమ్మాయి, అమ్మాయి, ఏమిటి? మువ్వంకాయ ఉలవచారు చేశాను. 4 అరటిగా బజ్జీలు వేసినమ్మా. ఇప్పుడు వద్దు, రాత్రికి చేద్దు గానిలే. పోనీ 4 వడియాలన్నా వేయిస్తానమ్మా. అలాగే. అక్కడి వంట అయిపోతుంది 10 నిమిషాలు, నువ్వు వెళ్ళు. వంట చేసింది చెయ్యి కాదు, తీయటి మనసు అనిపిస్తుంది. వంట ఎలా ఉంది? వంట పెంటలా ఉంది. అవుతావే? అవును, రొట్టి ముక్కల్లో కారపచ్చడి నచ్చుకోవడం మీ దొరల పద్ధత? సీసా మాత్రమే కారం, లోపలున్నది తీపి జామ్. వారానికి ఒకసారి నిన్ను ఇలా కూర్చోబెట్టి తలంటకుండా వదిలిపెట్టాను. ఏమిటివి? పుట్టుమచ్చలా? పెట్టుమచ్చలు, మా ఆయన సంతకం. సంతకమా? అవును, కాల్చిన సిగరెట్తో చురక పెట్టి నేను కెవ్వమంటే ఆయన పక్కుమంటారు. అదొక శృంగారం. వీడి చేతులు పడి వంట సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కూర్చో తల్లి. పర్వాలేదు తల్లి, నాకు కూడా వంట తెలుసు తల్లి. అమ్మా, ఒకటి అడుగుతాను, కోపం రాదు కదా? జీత అడ్వాన్సా? చేచా. మరేమిటి? ఆ మొగుడు చచ్చినాడుతో ఎప్పుడో తెగతింపులైపోయిందంటున్నావు కదా, వాడు గట్టి నా తాళిబొట్టు మాత్రం ఎందుకమ్మా, తీసి పారేయచ్చు కదా అని. ఈ మాంగల్యం పతనమైన నా కాపురానికి జ్ఞాపకంగా పడుంటుంది. నా ఆడ బ్రతుక్కి ఒక గౌరవాన్నిస్తుంది. అంతేకాదయ్యా, పారేసిన తర్వాత ఆ మనిషికి ఏదైనా కీడు జరిగితే నా మనసులో ఇదే పీకుతూ ఉంటుంది. బరువేం లేదు, ఉండని. గుత్తొంకాయ కూర చాలా బాగుంది. మా వారు ఏం చేసినా బాగా చేస్తారు. రేపు ఉలవ చార్జ్ చేస్తా చూడు, అద్దరిపోతుంది. అలాగే. టైప్ చేయాల్సిన లెటర్స్ ఇక్కడ పెట్టేనే. ఇదిగో ఇక్కడ ఇక్కడ. అంతా టైప్ చేశాను. నా పని మీరు చేశారే? ఎవరిదైనా పనియేగా. మీ టేబుల్లో పని ఎక్కువ నాకు తెలుసు. లంచ్ అవర్లో నేను ఖాళీ, కాస్త సహాయం చేశాను. మరి మీరు లంచ్కి వెళ్ళలేదా? ఉదయం తిన్నానంటే రాత్రి వరకు మంచినీళ్లు కూడా ముట్టుకోను. అది ఒట్టగం పోలే అని. తెలుగులో ఒట్టగతిని ఏమంటారు? క్యామెల్. క్యామెల్ ఉంటే అదే, నేను ఒంటరి ఒంటే. థ్యాంక్స్.